ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. పీఆర్సీ వెంటనే అమలు చేయాలంటూ టీ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వెంటనే పీఆర్సీ అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మంగళవారం టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ 2.5 సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొంది కుబేర్లో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. 2 సంవత్సరాలుగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ వేతనాలు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ పెన్షన్, టీఎస్జీఎల్ఏ తదితర బిల్లులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత సంవత్సరం మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మొత్తాలను చెల్లించకపోవడం వల్ల పెన్షన్లు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. బకాయి పడిన 5 వాయిదాల డిఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పాత విధానాన్ని కొనసాగించడం విచారకరమన్నారు. జీవో 315 సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డిఈఓ పోస్టులు, అన్ని మండలాలకు ఎంఈఓలను నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ దశల వారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందన్నారు.